హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి. ఈరోజు వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లలు చూడండి ఫ్రెండ్స్, వీటికి మనం డైలీ ఫీడ్ ఏమి ఇస్తామనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందండి. ఈ ఎర్లీ మార్నింగ్ అయితే మనం వీటికి మార్నింగే విడిచిపెట్టిన తర్వాత వాటంతా అవి కొన్ని పురుగుల్ని ఇలా దువ్వుకొని తింటాయండి. తర్వాత మనం అయితే మినిమం ఒక 5 నుండి 6 పిల్లలు ఉంటే వాటికి 1 లేదా 2 ఎగ్స్ ఇస్తామండి. మనం 40 రోజులు దాటిన పిల్లల నుండి 6 నెలల వరకు కూడా రోజుకి డైలీగా ఒక ఎగ్ అయితే 5-6 పిల్లలకు ఒక ఎగ్ ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయి పిల్లలు. ఇవి మన ఫామ్లో ఉండే ద బెస్ట్ అవుట్పుట్ అండి. ఇవి మనం ఏంటంటే ఇవి సేల్ పర్పస్ కాదండి, నాట్ ఫర్ సేల్. మన ఫామ్లో బ్రీడింగ్ పర్పస్ వీటిని నెక్స్ట్ బ్రీడర్స్గా ఉంచడం జరిగిందండి. గత ఫిబ్రవరి మార్చి మన సంక్రాంతి టైంలో వచ్చిన ఈ 2 స్టేట్లో వచ్చిన డిసీజెస్కి మన దగ్గర ఉండే ద బెస్ట్ క్వాలిటీ బ్రీడర్స్ కూడా చాలా వరకు చనిపోవడం జరిగిందండి. వాటి నుండి వచ్చే అవుట్పుట్ని మనం అలా కాపాడడం జరిగింది. వీటిని అయితే మనం నెక్స్ట్ బ్రీడర్స్గా ఉపయోగించడానికైతే మనం టోటల్గా ఒక 10 వరకు అయితే ఉంచామండి, పుంజులు పెట్టలు అన్నీ కలిసి. ఇవి నాట్ ఫర్ సేల్ అండి. ఇలాంటి క్వాలిటీ పిల్లలు మనకి నెక్స్ట్ మనకు కావాలనుకుంటే మనం 3 మంత్స్ పిల్లల్ని అయితే వ్యాక్సినేషన్ వేసి ఇవ్వడం జరుగుతుందండి. చూడండి గుడ్లను ఎంత ఇష్టంగా తింటున్నాయో. ఉడకబెట్టిన గుడ్లు అయితే వేయడం వల్ల వాటికి మంచి ప్రోటీన్ అందుతుందండి. అలాగనే విపరీతంగా ఎక్కువగా ఇచ్చేయకూడదండి. ఒక 3 నెలల వయసు ఉండే పిల్లలకి ఒక 5-6 పిల్లలకి 1 లేదా 2 గుడ్లు డైలీ ఇవ్వడంలో తప్పు లేదండి. ఎందుకంటే ఎగ్స్లో ప్రోటీను, కొన్ని రకమైన అన్ని మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి అలాంటి ఎగ్ని ఇవ్వడం మంచిదండి. చూడండి చాలా వరకు మన దగ్గర ఉండే మంచి క్వాలిటీ పిల్లలండి. ఇవి మంచి వాటాలు చూపిస్తాయి. కాకిడాగ మన గతసారి మన గత ప్రీవియస్ వీడియోస్లో ఉండే కాకిడాగ బ్రీడర్స్కి వచ్చినటువంటి అవుట్పుట్ అండి ఇది. చూడండి చాలా మంచి క్వాలిటీ అండి. అన్నీ కూడా ఇప్పుడు మనకి 4 to 5 మంత్స్ ఉండే పిల్లలండి ఇవన్నీ. 2 కన్నెపెట్టలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వైట్ పింగళాలు. అక్కడ కనిపిస్తున్న పెద్ద పుంజ అయితే విడికాలు పుంజ అండి. అది ఓల్డ్ లైన్ బొబ్బిలి టేకరా విడికాలు అండి అది. అలాగే అక్కడ కనిపిస్తున్న కుక్క అయితే మన పప్పి అండి. అది రీసెంట్గా తేవడం జరిగింది. చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్